హాయ్ అండి, ఈ రోజు నేను గోంగూర, మెత్తళ్ళు, కోడిగుడ్డు ఈ మూడు కలిపి కర్రీ చేస్తున్నాను. కామెంట్ లో మీ సాక్ష్యం మేము మిస్ అవుతున్నాం అక్క, ఇంకా చెప్పండి అక్క మీ గురించి అని అడుగుతున్నారు. ఆ ఏసయ్య మా జీవితంలో చేసిన ఇంకొక మేలు గురించి అయితే చెప్తాను. తెనాలిలో మేము ఉంటున్న ఇల్లు మా సొంత ఇల్లే. లాస్ట్ టైం కూటములకి వెళ్ళినప్పుడు మా ఇల్లంతా వీడియో తీసి పెట్టాను కదా, అది మా సొంత ఇల్లు అయినప్పటికీ మా పెళ్ళైన కొత్తల్లో వేరే వాళ్ళకైతే అమ్మేశాము. మా ఇల్లు వేరే వాళ్ళకి ఎందుకు అమ్మేశాము, మళ్ళీ ఇప్పుడు మేము అదే ఇంట్లో ఎందుకు ఉంటున్నాము, ఇవన్నీ అయితే మీకు చెప్తాను. మా పెళ్లి కాకముందు మా అత్తయ్య వాళ్ళు, మా వారు వీళ్ళందరూ కలిసి ఒక తాటేకి ఇంట్లో అయితే ఉండేవారు. ఆ ఇల్లు పగలగొట్టేసి రేకులు ఇల్లు వేసుకుందాం అనుకున్నారు. మా ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు ఉంది. లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదా, మేమందరం కలిసి ఒక చిన్న గదిలో రెంటుకుంటున్నాము అని. ఆ గదిలో మా అత్తయ్య వాళ్ళు ఉండి, నేను పెళ్లి కాకముందు మా అత్తయ్య వాళ్ళు ఉండి ఆ తాటేకి ఇల్లంతా పగలగొట్టేశారు. రేకుల షెడ్ వేద్దామని చెప్పి పునాదులు కూడా తీశారు. కానీ అప్పుడే ఒక సంఘటన అయితే జరిగింది. మా మామయ్య గారికి హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ టైంలోనే మా పెళ్లి కూడా అడావడిగా చేశారు. నేను చనిపోయే లోపు నా కొడుకు పెళ్లి చూడాలి అని చెప్పేసి పెళ్లి అయితే చేశారు. మా పెళ్ళైన తర్వాత కూడా మేమందరం కలిసి అదే ఇంట్లో ఉన్నాము, ఒక చిన్న గదిలో. ఇల్లు కట్టుకుందామని సేవ్ చేసిన మనీ అంతా మా మామయ్య గారి హాస్పిటల్ కి అయితే అయిపోయింది. ఇంకా మా పెళ్ళైన తర్వాత మా మామయ్య గారి ఆరోగ్యం అయితే కుదుటపడింది. ఆ స్థలం కూడా ఇల్లు ఇవ్వకుండా అట్లాగే ఆగిపోయింది డబ్బులు లేక. ఇంకా మామయ్య గారి హెల్త్ బాగోక మా వారు పనికి వెళ్ళక ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉండగా ఆ స్థలం కూడా అమ్మేశాము వేరే వాళ్ళకి. ఆ స్థలం వచ్చి 2.25 సెంట్లు అయితే ఉంది. 1,80,000 అయితే అమ్మేశాము. ఆ ఉన్న స్థలం అమ్మేసి ఇంకా రెంట్కే ఉంటా ఉన్నాము కొన్ని రోజులు. తర్వాత స్టోరీ అంతా మీకు తెలుసు కదా. ఇంకా మేము బెంగళూరు రావటం, ఇబ్బందులు పడటం, మళ్ళీ 1 సెంటు పావు స్థలం తీసుకుంటాం, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆ స్థలం మాకు ఎలా వచ్చింది అన్నది మీకు చెప్తాను. ఆ స్థలం ఫస్ట్ మా మామయ్య గారుల నాన్న పేరు మీద అయితే ఉంది. తర్వాత మా మామయ్య గారికి ఉన్న చెడు అలవాట్ల వల్ల ఏరే వాళ్ళకి ఎవరికైనా అమ్మేస్తాడేమో అని చెప్పి ఆ తాత మా అత్తయ్య పేరు మీద అయితే చనిపోయేటప్పుడు రాశారు. అదంతా మాకు చెప్తా ఒక్కొక్కసారి బాధపడతా ఏడుస్తా ఉండేది.